ప్రాణమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మాటాలే లేని కళే చాలు వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తుదలో తెలిపే ముడి వీడకుందే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి
పలకరిస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ज्ञानप्रदाय गुरवे नमः. रीश्वरनन्दित श्रुतितत्त्वाय गुरवे नमः. गमगधीभावरसलसिताय गुरवे नमः. मम विधिं रागनरहरिं तं सद्गुरुं नमः. कृपाय परहिताय कृतिनुत गुरवे नमः. दशशतवाद्य वेद्याय पूज्याय मद्गुरवे नमः. निगमावरणे स्वरसिंहासने रागराजराजं तं वरगुरुं नमः. संस्कारं सततं देहि अनवरतं मे आशिषं कुरु स्वरदेव
మళ్ళీ అంతా ఒక చోట చేయడం మనందరికీ గొప్ప ఆనందం. ఈ సందర్భాన్ని మరింత మధురంగా మార్చేందుకు అందరూ హృదయపూర్వకంగా పాల్గొని ఆనందించాలి. ఈ మధుర క్షణాలు జీవితాంతం గుర్తుండే జ్ఞాపకాలు కావాలని ఆశిస్తూ మన గెట్ టుగెదర్ ప్రారంభిద్దాం. ఓ మంచి స్నేహితుడి కలయిక ఎప్పుడూ ఒక పెద్ద ఉత్సవమే. అలాంటి స్నేహితులు మళ్ళీ కలవాలి అంటే ఎంతో ముచ్చట కదా. అందుకే ఈ ప్రత్యేకమైన రోజు మీ అందరికీ మరపురాని జ్ఞాపకాలని అందించాలనే ఆశయంతో మీ అందరికీ సాధారణంగా ఆహ్వానం తెలియజేస్తున్నాము. గురువులందరికీ, స్నేహితులందరికీ హృదయపూర్వక స్వాగతం. ఇది కేవలం గెట్ టుగెదర్ మాత్రమే కాదు, మన అంతరంగాల్లో దాగున్న అపురూపమైన జ్ఞాపకాల నమః. గురు పాదాభివందనం. జ్ఞానజ్యోతి వెలిగించే వెలుగులు గురువులు మా జన్మ దైవాలు. అక్షరాల అమృతం చల్లి అజ్ఞానాన్ని తొలగించే ఆదిత్యం. మీరు ఇచ్చిన జ్ఞానమే మా గెలుపు, మీరు చూపిన మార్గమే మా దీపం. మీ ఆశీస్సులు కావాలి ఎల్లప్పుడు. సదా నీ సేవలో మేము ఉంటాం. సుస్వాగతం గౌరవనీయు గురువులారా. మీ సేవకు, మీ అంకిత భావానికి హృదయపూర్వక వందనం. సాహిత్యం, సౌందర్యం కలపోసిన మన తెలుగు భాషకు ప్రేరణించిన వ్యక్తి, అక్షరాల అందాన్ని పరిచయం చేసిన గొప్ప వ్యక్తి మన తెలుగు టీచర్. తెలుగు భాష అంటే గొప్పతనానికి ప్రతీక, స్వచ్ఛమైన భావాలకు అర్థం, సాహిత్యానికి ప్రాణం. తెనాలి రామకృష్ణ, గురజాడ, విశ్వనాథుల తీయని తెలుగు భాష అనే బహుమతిని మన గురువులు మనకు అందించారు. అక్షరానికి అర్థం ఇచ్చిన మన తెలుగు ఉపాధ్యాయులకి మన హృదయపూర్వక నమస్కారాలు. రామ్మోహన్ రావు సార్ గారు, మీ మాటల్లో తీపి, మీ బోధనలో ఓ చైతన్యం, మీ మార్గదర్శకత్వం, మీ ప్రోత్సాహం, మీ అందమైన బోధన వల్ల మేము తెలుగు భాషని గర్వంగా నేర్చుకున్నాం. ఈ ప్రత్యేక సందర్భంలో మన అందరి తరఫున మన తెలుగు ఉపాధ్యాయులని ఆహ్వానిస్తూ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. శ్రీ గారు, సతీ సమేత రామ్మోహన్ రావు సార్ గారు దయచేసి వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాము. తెలుగు విలాసం తలపోసిన మా మద గురువులకు వినమ్ర వందనాలు. ఇద్దరు మేడం సార్ ఇద్దరు పెట్టుకోమని చూడండి సార్ స్టే సార్ రైట్. భాషలు బంధాలను కలుపుకునే అద్భుతమైన సాధనాలు. మన దేశంలోని ప్రజలను ఒకే తాటిపై ఉంచే సంభాషణ మాధ్యమాలలో హిందీ భాషకు విశేషమైన స్థానం ఉంది. హిందీని మాకు సులభంగా నేర్పి హిందీ భాషపై ఆసక్తిని పెంచి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఇచ్చిన గొప్ప వ్యక్తి మన హిందీ టీచర్ బొమ్మయ్య సార్. మీ బోధనలో సహనం, స్పష్టత, శ్రద్ధత కనిపిస్తారు. హిందీ వ్యాకరణాన్ని సరళంగా అర్థమయ్యేలా చేసి మంచి శైలిలో మాట్లాడేలా మాకు ప్రేరణించారు. మీ సహాయంతో మేము హిందీ భాషను కేవలం ఒక సబ్జెక్టుగా కాక ఒక అనుభూతిగా నేర్చుకున్నాం. మన ఈ కార్యక్రమానికి హాజరు కావాలని సార్ అనుకున్నప్పటికీ సార్కి హెల్త్ ప్రాబ్లం సహకరించగా పోవడం వలన సార్ రాలేకపోయారు. కానీ సార్ చల్లని దీవెన మనకు ఎల్లప్పుడూ మనతోనే ఉంటాయి. భూతకాలని భవిష్యత్తును సృష్టించేది సాంఘిక శాస్త్రం. మనకు చరిత్రను పరిచయం చేసి సమాజ నిర్మాణాన్ని అర్థమయ్యేలా చేసి రాజ్యాంగం, భౌగోళికం, రాజకీయాల ప్రాముఖ్యతను తెలియజేసిన గొప్ప వ్యక్తి మన సోషల్ టీచర్ ప్రభాకర్ రెడ్డి సార్ గారు. మీ బోధనలో చరిత్ర ఒక ప్రేరణగా మారింది, భౌగోళిక విజ్ఞానం విశేషమైన ఆసక్తిగా మారింది, రాజకీయ శాస్త్రం వాస్తవాలని అర్థం చేసుకునే ఓ సాధనగా మారింది. మీ పాఠాలతో మేము సమాజాన్ని లోతుగా అర్థం చేసుకోవడం, ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దుకోవడం, ప్రపంచ పరిణామాలను అవగాహన చేసుకోవడం సాధ్యమైంది. అంతేకాకుండా ఆరోగ్యమే మహాభాగ్యం, క్రీడలే జీవితానికి మార్గదర్శనం. పరీక్షల ఒత్తిడిలో ఆరోగ్యాన్ని మర్చిపోకుండా శారీరక దృఢత్వాన్ని పెంచుతూ క్రీడా స్ఫూర్తిని నింపిన వ్యక్తి మన పీటీ టీచర్. మీ బోధనలో శ్రమకి విలువ, క్రమశిక్షణకి ప్రాముఖ్యత, ఓటమిని స్వీకరిస్తూ జీవితాన్ని గెలవడం ఎలా అని నేర్పే గొప్ప పాఠాలను అర్థం చేస్తున్నాను. మీ ప్రోత్సాహంతో మేము ఆరోగ్యం, టీమ్ స్పిరిట్, మానసిక స్థైర్యాన్ని అభివృద్ధి చేసుకున్నాము. ఈ ప్రత్యేక సందర్భంలో మన సోషల్ సార్ కమ్ పీటీ సార్ గారిని గౌరవిస్తూ
మనందరి తరఫున స్వాగతం తెలియజేస్తున్నాము. శ్రీ ప్రభాకర్ రెడ్డి సార్ గారు దయచేసి వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాము. మన చరిత్రని వినమ్ర వందన. మాట్లాడేలా ప్రోత్సహించిన గొప్ప వ్యక్తి మన ఇంగ్లీష్ శశిధర్ సార్ గారు. మీ సహాయంతో మేము వ్యాకరణాన్ని మాత్రమే కాక మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్ మరియు ప్రపంచ సాహిత్యాన్ని కూడా ఆస్వాదించగలిగాం. మీ మార్గదర్శకత్వం వల్ల భాష కేవలం పదాలు కాదని, అది మన వ్యక్తిత్వానికి అర్థం అని మేము తెలుసుకున్నాం. ఈ ప్రత్యేక సందర్భంలో మన ఇంగ్లీష్ టీచర్ గారిని గౌరవిస్తూ మన అందరి తరఫున స్వాగతం తెలియజేస్తున్నాం. శ్రీ శశిధర్ సార్ గారు దయచేసి వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. తెలుసుకోవడానికి ఉపయోగపడే ఒక శాస్త్రం. అది మనకు లాజిక్, సహనం, గణిత సూత్రాల్లోని లోతైన అర్థాన్ని జీవిత పాఠాలుగా మలిచి మన మ్యాథ్స్ టీచర్ గారికి మన హృదయపూర్వక నమస్సులు. ముఖ్యంగా దయచేసి వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాము. స్మైల్ సార్. ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి విజ్ఞానం అతి ముఖ్యమైన సాధన. మన చుట్టూ ఉన్న ప్రకృతిని, నిత్యం జరిగే అద్భుతమైన పరిణామాలను, భౌతిక, రసాయన, జీవశాస్త్రాల రహస్యాలను మనకు అర్థమయ్యేలా చేసి కొత్త ఆలోచనలకు మూలం వేసిన గొప్ప వ్యక్తి మన సైన్స్ టీచర్ మన పద్మనాభ గారికి. బోధన ద్వారా మనం కేవలం పాఠ్య పుస్తకాలు మాత్రమే కాక విజ్ఞానాత్మక ఆలోచనల వైపు ప్రేరణ పొందాము. విజ్ఞాన శాస్త్రంపై ఆసక్తిని పెంచి ప్రతి అంశాన్ని సాధారణంగా అర్థమయ్యేలా మనల్ని ప్రేరేపించిన పద్మమేమికి ఈ ప్రత్యేక సందర్భంలో మన అందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మేడంకి ఈ మధ్యన ఒక చిన్న సర్జరీ జరిగింది. అందువల్ల మేడం ఈ ప్రోగ్రాంకి హాజరు కాలేకపోయారు. మేడం త్వరగా కోలుకొని ఆయురారోగ్యాలతో నిండి నూరేళ్లు ఉండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. అలాగే మేడం యొక్క చల్లని దీవెన. పాఠశాల ఒక కుటుంబం అయితే దాన్ని రోజు శుభ్రంగా, క్రమబద్ధంగా, అందంగా ఉంచే వ్యక్తులు మన అటెండెంట్లు. సో ప్రతిరోజు పాఠశాల పనులు చక్కబెట్టి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అవసరమైన సహాయం అందిస్తూ పాఠశాలని ఒక బలమైన తోడుగా నిలిచే వ్యక్తి మన గౌరమ్మ గారు. మీ శ్రమ, పట్టుదల, నిబద్ధత మా అందరికీ స్ఫూర్తి. ఈ ప్రత్యేక సందర్భంలో మన స్కూల్ అటెండెంట్కు మనందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ గౌరవంతో స్వాగతం చెప్తాం. అహర్నిశం శ్రమిస్తూ అందరికీ తోడుగా నిలిచే మా అటెండర్కి మనస్ఫూర్తిగా వందనాలు. వెంకటస్వామన్న అండ్ గౌరమ్మ గారు వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాను. సార్ ఇక్కడే ఉండండి, బుకే ఇస్తారు, ఇక్కడ తీసుకున్నాక రైట్. మేడం సార్ దగ్గరికి ఉండండి మేడం, సార్ కూడా కనబడాలి. ఓకే 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 మేడం, మీరు అందరూ ఇచ్చిరండి. మీరు కూడానా? మీరు ఉంటే దగ్గర స్మైల్ మేడం. కొద్దిగా పైకి రైట్ మేడం, మీరు ఎన్నికెళ్తుంది సార్ రెడీ. శక్తితో ప్రారంభించడం మన సాంప్రదాయం. అందుకే మన గెట్ టుగెదర్ కార్యక్రమాన్ని పావనమైన దీపాన్ని వెలిగించి ప్రారంభిద్దాం. హలో
అందరూ కూర్చోండి. చప్పట్లు గట్టి కొట్టాలి. గారు మరియు మన స్నేహితుడు శ్రీనివాస్ గారు ఇక మన మధ్య లేరు అన్న వార్త ఎంతో విషాదకరం. వారి పవిత్ర ఆత్మలకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రార్థించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక నిమిషం మౌనం పాటిద్దాం. ప్లీజ్ స్టాండ్ అప్. ఓకే, థ్యాంక్ యూ ఆల్. ఇవాళ అనిపిస్తున్నాము శ్రీనివాస్ గారికి. ప్రేమ, సహనం ఇవన్నీ మన జీవితాన్ని తీర్చిదిద్దిన గొప్ప బహుమతి. అక్షరాల అర్చన చేసి జ్ఞానదీపం వెలిగించేద్దాం. మన జీవితం వెలుగొందేలా గురుదేవుని సత్కరించేద్దాం. మన అందరి జీవితాలను ప్రభావితం చేసిన మన ప్రియమైన ఉపాధ్యాయుల సత్కార సమయం. మానశిల్పి జ్ఞానజ్యోతి వెలిగించే ఆదర్శ గురువులు శ్రీ రామ్మోహన్ రావు సార్ గారికి. మీ అక్షరాలు మాకు వెలుగుదారి, మీ మార్గనిర్దేశం మాకు బలమైన అడుగు. మీరిచ్చిన జ్ఞానం సతతంగా మాకు తోడుగా ఉంది. మీ సేవలను గౌరవిస్తూ మనస్పూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ మేము ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మిమ్మల్ని ఘనంగా సన్మానించదలిచాము. మా సన్మానాన్ని స్వీకరించాల్సిందిగా వేడుకుంటూ మమ్మల్ని ఆశీర్వదించమని వినయపూర్వకంగా కోరుకుంటున్నాము. హలో. ఇంతకుముందు స్టేజ్ ఎక్కని వాళ్ళు వచ్చి సార్ని సన్మానం చేయగలరని కోరుచున్నాం. ఎక్కని వారు గట్టేష్, సది. మేడం దండేసినాక చాలా మళ్ళీ శాలువ తీసుకు దండేసినాక చాలా ఇది కింది పట్టుకోండి సార్, కింది పట్టుకోండి. ఇది చూడండి, రెండు చేతులు పట్టుకుందాం. రైట్ రైట్ అందరూ బ్లెస్సింగ్ తీసుకోవాలి.
sir. Thank you so much. ఓకే God bless you. ఆసక్తి పెరిగింది. స్పష్టంగా శాంతిగా ప్రతి అంశాన్ని అర్థమయ్యేలా బోధించే ఆయన శైలి వల్ల గణితం సరళంగా ఆయన సహనం, నమ్మకం మరియు ప్రేమతో పాఠాలు చెప్పే తీరు మనందరినీ ప్రభావితం చేసింది. సార్ బోధన ఒక గణితానికే కాదు, శ్రద్ధ, క్రమశిక్షణ, సమయపాలన వంటి విలువలకు కూడా పాఠం చెప్పింది. ఇలాంటి గొప్ప ఉపాధ్యాయుడిని వేదికపై సన్మానించడం మనందరికీ గర్వకారణంగా భావిస్తున్నాం. శ్రీ భూమిరెడ్డి సార్ గారిని సన్మానించుకునే అవకాశం వచ్చినందున సార్ ఇంకా ఎవరైనా లేడీస్ ముగ్గురు, ఇంకా బాయ్స్ సోదరులు ఉంటే సతీష్ మేడం మేడం సతీష్ గారు, కొద్దిగా బ్యాక్ సైడ్ రండి సార్, బ్యాక్ సైడ్ రండి, ఇట్లా బ్యాక్ సైడ్ రండి. మన భాస్కర్ గారు, మేడం వల్ల రమ్మని. వెంకటేష్ గారు పూలు చల్లగానే కోరుచున్నాం. తిప్పనిసరి గారు పూలు చల్లాలి సార్లకు. థ్యాంక్ యూ. పూల వర్షం కురిపించిన మన చల్లన్నకు వెంకన్నకు ధన్యవాదాలు. ఓకే గిఫ్ట్ పడుతుంది మేడం, ఇంకా ఫేస్ కనబడుతుంది, మీరు అందరూ వదిలిపెట్టండి. సార్ రెడీ ప్లీజ్, మేడం రెడీ. మేడం మేడం థ్యాంక్ యూ భూమిరెడ్డి సార్ గారు. సమాజ మార్గాన్ని చూపే మార్గదర్శి మన సాంఘిక శాస్త్ర గురువు గారు శ్రీ ప్రభాకర్ రెడ్డి సార్ గారికి మీ బోధనలో చరిత్ర గాథలు పునర్జన్మిస్తాయి. మీ మార్గదర్శకత్వంలో సమాజ చైతన్యం వికసిస్తుంది. అద్భుతమైన ఈ సేవలను స్మరించుకుంటూ ఈ సందర్భంగా మిమ్మల్ని ఘనంగా సన్మానించేందుకు మేము సంసిద్ధమయ్యాము. మా సత్కారాన్ని స్వీకరించి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీ అనుగ్రహం మాకు ప్రేరణ, మీ ఆశీస్సులు మాకు మార్గదర్శనం. ప్రభాకర్ రెడ్డి సార్ పూలవర్షం గుర్తారు. సతీషు తిరుపతి చేయడానికి రాగలరు. ఇంకెవరి వల్ల వచ్చి సన్మానం చేయగలని కోరుచున్నాం. అయ్యా Hello.
You taught us to smile. Just find out, madam. Sir, naman. Okay, thank you. Thank you everyone. మీ ప్రేరణతో ప్రతి వాక్యం ఓ స్ఫూర్తి కవిత మారుతుంది. మీరు ఆంగ్ల భాషకు వాక్పటికం, విజ్ఞానానికి మార్గదర్శకులు. మీ పాఠాలతో మేము ప్రపంచాన్ని అలవోకగా అన్వేషించగలుగుతున్నాం. మీ శ్రద్ధ, మీ సహనం, మీ మార్గదర్శకత్వానికి కృతజ్ఞతగా మా చిరు సత్కారాన్ని పొందవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. President sir garu, please welcome. Come on, clap guys. ఆకలేస్తుంది. గట్టిగా చప్పట్లు చప్పట్లు ఉత్సాహం వస్తుంది. ఎంత మీరు చప్పట్లు కొడితే అంత ఉత్సాహం వస్తుంది. లక్ష్మి గారు, సంతోష్ గారు, సాటి సన్మానం చేయాలని కోరుచున్నాం. కట్టన్న మన అశోక్, ఇంకెవరైనా దయచేసి మన పేర్లకి ఇట్లా మర్చిపోయిన వాళ్ళు రాగలని కోరుచున్నాం. పూలవర్షం సని శ్రీనివాస్ ఘట్టన్న స్టేజ్ పైకి రాగలరు. లక్ష్మి సార్కు సన్మానం చేయగలరు. థ్యాంక్ యూ. లేడీస్ ఒక్కసారి ముందు కూర్చోవాలి. Sir, ready? Madam, ready? Madam, please ready? Sir, ready? అన్న కనబడుతురు. లేదా నిల్చో అట్లా నిల్చో. రైట్, ఓకే. మేడం రెడీ? బాయ్. వన్ మినిట్. Video coverage, photo, okay, 1 minute. You taught us music. Okay, thank You you. taught us to smile. Okay. You taught us to give. శుభ్రంగా ఉంచడానికి, సురక్షితంగా ఉంచుతూ విద్యార్థుల అభ్యాసానికి అందమైన వాతావరణాన్ని అందించాయి. ఈ కృతజ్ఞతా వేడుకలలో మీ సేవలకు గుర్తింపుగా మా ఈ చిరు సత్కారాన్ని స్వీకరించి మీ ఆశీర్వాదాలు అందించాలని కోరుకుంటున్నాము. మీరు ఎంత చప్పట్లు కొడితే మా యాంకరింగ్ అంత ఉత్సాహం వస్తుంది. మీరు చప్పట్లు కొడతలేరు. మీ చప్పట్లే మీ మన చప్పట్లే గౌరవానికి మా గౌరవం. చప్పట్లు. మీ చప్పట్లే గౌరవానికి ఇచ్చే గౌరవం. మేడం ఒకసారి మేడం ఇది చూడండి మేడం. అమ్మ ఇది చూడండి మేడం. రెడీ మేడం? మేడం ఓకే మేడం.
నిర్వహించారో మాకు తెలుసు. విద్యార్థుల కోసం ఎప్పుడూ ఓడని ఎనర్జీతో పరుగులు పెట్టే మీ త్యాగాన్ని మేము ఎప్పుడూ మర్చిపోలేము. మీ సమయపాలన, సహనం, సేవాభావం పాఠశాల ప్రతిరోజు సజావుగా నడవడానికి ఎంత అవసరమో మీ వల్లే అర్థమైంది. ఈ ప్రత్యేక సందర్భంలో ఈ చిన్న అభినందనను వినయపూర్వకంగా స్వీకరించమని కోరుతున్నాం. వెల్కమ్. చప్పట్లు కమాన్ గట్టిగా. వెంకటస్వామి అన్న చిన్నప్పుడు మేము టీచర్స్కి ఎంత భయపడ్డామో మీకు కూడా అంతే భయపడ్డాం. అంతకన్నా ఎక్కువ భయపడ్డాం. మేము మీకు ఎంత భయపడ్డామో వెంకటస్వామి అన్న కూడా అంత భయపడ్డాం. చెప్పండి. గ్రూప్ ఫోటో తీసుకుందాం. సార్ ఒకసారి స్టేజ్ పైకి రారా. సార్ రెస్పెక్టెడ్ టీచర్స్ ప్లీజ్ స్టేజ్ పైకి రండి. ఒక గ్రూప్ ఫోటో తీసుకుందాం. Dear students, please welcome. Group College ki marina, notebook munde, Facebook ki marina. Tera pilpundi babai, pilpudaka calling marina. Friend anna matalo spelling marina, feeling marina. Friend marina, friend marine. Friend kani bond peru friendship day. Friend marina, friend marine. Kundi rola sound peru friendship day. Pollisundi, green stone ki mainundi, smartphone ki marina, matallo chinipidaram friendship day. During talkies rundi, IMAX ki marina, pakka seat peru friendship day. Manchukunna popcorn friendship day. Friend marina, friend marine, friend kani bond peru friendship day. Friend marina, friend marine, kundi rola sound peru friendship. Pensilundi, pen drive ki marina, nettukulla subject friendship day. Fruitilundi, beerulo ki marina, Connected. సార్ ఒకసారి దిగ చూడండి మేడం. సార్ రెడీ. Oh, my dear God.
ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనకు చివరి మలుపులో. గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి మీ వయసులోన మీరు కూడా వింటేనండి. छोटी 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 సర్లే కూర్చోండి ఒక్క నిమిషం సార్ ఒకసారి వన్ మోర్ సార్ ఇచ్చిరండి సార్. ఓకే థ్యాంక్ యూ సార్. సార్ రెడీ. మన టీచర్లను గుర్తుపెట్టుకోవడం సులభమే, కానీ మన టీచర్లు ఎన్నో తరతరాలుగా బోధించారు. అటువంటి పరిస్థితిలో వాళ్ళలో మనం ఎవరం అని గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టమే. అందుకే ఈ సందర్భాన్ని ఉపయోగించుకొని మనల్ని మనం మళ్ళీ ఒకసారి మన టీచర్లకు పరిచయం చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఫస్ట్ నా నుండి స్టార్ట్ చేస్తున్నాను. తర్వాత పెద్దపల్లిలో ఇంటర్ కంప్లీట్ చేశాను, తర్వాత డిగ్రీ చేసి ఆ తర్వాత ఎంబీఏ కంప్లీట్ చేశాను. ప్రజెంట్ బెంగళూరులో ఉంటున్నాను. నేను మా హస్బెండ్ ఇద్దరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నాము. నాకు ఒక బాబు అండ్ ఒక పాప. 10th చదువుతుంది, బాబు ఇంటర్మీడియట్ చదువుతున్నారు. సో ఇప్పటివరకు హ్యాపీగా ఉన్నాం సార్, వాళ్ళందరి దీవెనలతో ఇప్పటివరకు హ్యాపీగా ఉన్నాం. ఎప్పటికీ మీ ఆశీస్సులు మాకు ఉండాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. సంతోష్. పేరు సంతోష్. నేను చిన్నప్పటి నుండి అదే స్కూల్లో చదువుకుంటూ ఉన్నాను. నేను ఇప్పుడు ప్రజెంట్ పీజీ మోడల్ స్కూల్ జూలపల్లిలో ఐసీటీ ఇన్స్ట్రక్టర్గా పనిచేస్తున్నాను. చాలా గర్వంగా ఉంది నాకు. అదే స్కూల్లో మళ్ళీ చేరడం అనేది నాకు కొత్తగా అనిపించింది. అప్పుడు స్కూల్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా స్కూల్ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాను. అదే నాకు ఇద్దరు ఆడపిల్లలు. ఒక అమ్మాయి యూకేజీ అవుతుంది ప్రజెంట్, ఒక అమ్మాయి ఇంకా చేర్పించాలి. మా మిస్సెస్ పేరు వచ్చేసి వనిత, మా పెద్ద పాప పేరు వచ్చేసి సంజీవని, చిన్న పాప పేరు వచ్చేసి జస్విత. కొంచెం క్లియర్ సార్. మ్యాథ్స్ అంటే చాలా భయం ఉండేది సార్. లేదు సార్, ముందు నుంచే మ్యాథ్స్ అంటే చాలా భయం మా. అలాంటి భయాన్ని తేలికగా మీరు పోగొట్టిన వ్యక్తి మీరు సార్. అందుకు మీకు చాలా రుణపడి ఉన్నాం సార్. ఎందుకంటే నేను మ్యాథ్స్ సబ్జెక్టులోనే ఫెయిల్ అవుతానేమో అని భయం ఉండేది చాలా. మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ ఈ రెండు చాలా టఫ్ సబ్జెక్ట్స్ మా. ఎందుకంటే ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, ఇట్లాంటివి కొన్ని ఉండే. జీవశాస్త్రం అని, రసాయన శాస్త్రం అని ఇలా ఉండే. వాటికి ఇంకా భయపడే మనం.
అన్ని సభ్యులకు పోతే అనుకున్నాము. కానీ అప్పుడు ఆ రోజుల్లో మీరు రావడం అసలు మేము చేసుకున్న అదృష్టం అనుకోవాలి. చాలా చాలా థ్యాంక్ యూ సార్. మీరు వచ్చి మీ యొక్క అనుభవాన్ని షేర్ చేసుకోగలరని మేము చేస్తాము. ఫస్ట్ సెల్ఫ్ ఇంట్రడక్షన్, తర్వాత ఫ్యామిలీ గురించి, తర్వాత మీ ఎక్స్పీరియన్సెస్ గురించి. హలో, హాయ్ హాయ్, అందరూ బాగుండాలి, అందులో నేను బాగుండాలి. నా పేరు సతీష్, నేను తక్కలపల్లినే చదువుకున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి కేశరం సిమెంట్ ఫ్యాక్టరీలో వర్క్ చేస్తున్నా సార్. ఫ్యామిలీ వచ్చేసి ఒక పాప, ఒక బాబు. పాప పేరు అక్షరదత్త, బాబు పేరు రుద్రాక్షి. ప్లీజ్ కమ్. ఒకరు గర్ల్, ఒకరు బాయ్, సారీ ఒకరు మ్యాన్, ఒకరు ఉమెన్. గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. నేను ఈసారి తక్కలపల్లిలో చదువుకున్నాను. నా పేరు మంజుల. నాకు 2 ఆడపిల్లలు. పెద్ద బీటెక్ అయిపోయింది, చిన్న అమ్మాయి జాబ్ చేస్తున్నది. ఇక్కడ కుదరకండి. థ్యాంక్ యూ మంజుల. మేము కాంట్రాక్టర్ సార్ ఇక్కడ కుదరదు. థ్యాంక్ యూ మంజుల. రమేష్, నేను పక్కన పిల్ల చదువుకున్నా. 2 నాకు కూతుర్లు. పెద్ద ఫస్ట్ ఇయర్, చిన్న 10th. నేను లారీ తీసుకున్నా సొంతగా. నాకు 2 పిల్లలు, ఒక పాప, ఒక బాబు. పాపకు పెళ్ళి అయిపోయింది. ఆల్రెడీ మన్మరాలు కూడా వచ్చేసింది. నాయన ఫ్యాక్టరీలో పనిచేస్తాడు. థ్యాంక్ యూ శైలజ. నా పేరు రాజ్ కుమార్, కంపెనీలో కేశరం సిమెంట్ ఫ్యాక్టరీలో జాబ్ చేస్తున్నాను. ఒక పాప, ఒక బాబు. పాప పేరు సిరిచందన, బాబు పేరు సాయి హర్షిత్. ఇక నేను పక్కన స్కూల్లోనే చదువుతున్నాను. ఇంతవరకే. ఓకే, థ్యాంక్ యూ. శారద, ప్లీజ్ కమ్. అందరికీ నమస్కారం. నా పేరు శారద. నేను సేవంత్ దాకా అక్కడ తక్కలపల్లి చదువుతున్నా. నాకు 3 అబ్బాయి. అందరికీ నమస్కారం. నేను తక్కలపల్లి స్కూల్లో 10th వరకు చదువుకున్నా. నా పేరు నర్సయ్య. ఇది ప్రాబ్లమ్స్ వల్ల నేను 10thలో ఆపేసిన. ప్రస్తుతం ఇప్పుడు నేను గీతా కార్మికుని వ్యవసాయం చేస్తున్నాను. నాకు 2 పాపలు. పెద్ద పాప వచ్చేసి 4th క్లాస్ చదువుతుంది, చిన్న పాప వచ్చేసి 1st క్లాస్ చదువుతుంది. ఇప్పటి వరకు హ్యాపీగా ఉన్నాను నేను. థ్యాంక్ యూ. శ్యామల మేడం గారు. ఏదది కనిపించట్లేదు. నమస్కారాలు నా తోటి స్నేహితులకు అండ్ గురువర్యులందరికీ నమస్కారాలు. శుభ మధ్యాహ్నం అందరం మీట్ అయ్యాము. ఇక బాల్యానికి వచ్చినట్లయితే 6th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు నేను జెడ్పీ స్కూల్ తక్కలపల్లిలోనే చదివాను. 10th క్లాస్లో నా రూల్ నెంబర్ వచ్చేసి నెంబర్ 3.
అది ఏంటి అంటే నాకు ఫస్ట్ స్కూల్కి వెళ్ళడం అంటే అసలే ఇష్టం ఉండకపోయేది. కాకపోతే అదే ఏంటి ఉపాధ్యాయ వృత్తిని నేను ఎంచుకోవాల్సి వచ్చింది. ఈ రకంగా స్కూల్కి వెళ్ళాల్సి వస్తుంది. 16 సంవత్సరాలు కావాల్సి వస్తుంది. BCNT స్కూల్లో చేస్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే తెలుగు చదవడం అంటే నాకు అసలే వచ్చేది కాదు. రామ్మోహన్ రావు సార్ మీరు ఇచ్చినటువంటి జ్ఞానం నాకు ఎంతో కొంత కథల ద్వారా. ఇంకొకటి ఏంటి అంటే ఊర్మిళాదేవి నిద్ర చెప్పినప్పుడు దాని ఇతిహాసం చెప్పారు సార్. ఆ ఇతిహాసం చెప్పినప్పుడు నాకు చాలా ఆనందం వేసింది. కథ వినాలనే ఇంట్రెస్ట్ కూడా వచ్చింది. దాని ద్వారా ఇంకొకటి చందమామ కథలు ఆ బుక్స్ కూడా తెప్పి మా డాడీ కొనుకొచ్చేసింది. దాన్ని కూడా చదివాను. ఆ విధంగా నాకు కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది. చిన్న కనెక్షన్ కూడా చేశారు. అప్పుడు ఏంటి అంటే గ్రామం చెప్తున్నారు సార్, ఏంటి సందుల కోసం చెప్తున్నారు, లేదంటే అదేంటి స్పెల్లింగ్ కోసం చెప్తున్నారు. నేను ఒక సెంటెన్స్ రాశాను, మేడ మీద కప్పి వల్లడు అనేది మీరు రాయమన్నారు. బట్ ఆ దీర్ఘం తీసేసి నేను మెడ మీద కప్పి వల్లడు అని రాశాను. మెడ మీద కప్పి వల్లడం చేస్తే ఆ రోజు నాకు ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ నేను అది ఇప్పటికీ మర్చిపోలేదు. నాకు ఎప్పటికీ మర్చిపోలేదు. ఇంకొకటి ఏంటి అంటే సార్ వచ్చేసారి ప్రభాకర్ రెడ్డి సార్, నమస్కారం సార్. సార్ ఏంటి సారీ చెప్తున్నారు, ఎందుకంటే ఆఫ్టర్ లంచ్ మీ క్లాస్ ఉండేది, చాలా మంచిగా తినేసి వచ్చేవాళ్ళము. వచ్చిన తర్వాత మీ క్లాస్ ఉండేది. మీరేంటి అంటే లెసన్ చదివిస్తున్నప్పుడు ఫింగర్ ఫాలో అవ్వమని చెప్పేవాళ్ళు. కాకపోతే చాలా నిద్ర వచ్చి హాయిగా పడుకునేవాళ్ళు. అప్పుడు ఎలా అర్థం చేస్తారా చెయ్యకండి లేపేవాళ్ళు. లేపిన తర్వాత ఎక్కడి వరకు అయిపోయింది అక్కడి నుంచి చదవండి అని చెప్తే ఏమర్థం కాకపోయింది. అంత టిక్కులు చూసేవాళ్ళు. ఎవరైనా గుర్తు చేస్తారా ఏంటి అని. కానీ ఎవరు గుర్తు చేయకపోయేది. లాస్ట్ 4 మాటలు అనేసి ఇక్కడ నుంచి చదవని చెప్పేవాళ్ళు. సార్ అది ఇంకా చాలా మెమొరబుల్. అండ్ సార్ భూమిరెడ్డి సార్ గారు 10th పాస్ అయ్యాము అంటేనే మ్యాథమెటిక్స్ అంటే ఎంత భయం అంటే అంత భయం ఉండేది. దానికి రీజన్ ఏంటంటే మాకు బేసిక్స్ లేకపోవడమా అసలు ఏంటి అనేది తెలియదు. నాకు తెలిసి ఏంటి మీరు ఫిజికల్ సైన్స్ రాస్తారు, కాకపోతే ఏంటి అందులో ఇచ్చినటువంటి వెర్నియర్ కాలిపర్స్, స్క్రూ కేజ్. సో ఇవి మాకు డ్రాయింగ్ చేస్తే నాకు నిద్రలో కూడా అవే గుర్తొచ్చేసారు. ఎందుకంటే దాంట్లో పార్ట్స్ అన్ని డివియేటెడ్ రాస్తుండే, ఇది రాను దాన్ని ఒకరోజు చాలా ప్రాక్టీస్ చేశాను. నిద్రలో కూడా ఈ సర్కిల్స్ లాగా యూ షేప్ అనడం అలా వచ్చేది. లాస్ట్కి వస్తే ఫిజికల్ సైన్స్ ఓకే అనిపించింది. ఇంకొకటి సార్ మీరు చెప్పినటువంటి మర్చెంట్ ఆఫ్ వెనస్ అండ్ టామరిన్ డ్రాప్, దిస్ 2 స్టోరీస్ సో వెరీ ఇంట్రెస్టింగ్. ఇంగ్లీష్ అని ఎక్కువగా రాదు, మాట్లాడితేనా స్పెల్లింగ్ మిస్టేక్, రాస్తేనా స్పెల్లింగ్ మిస్టేక్, మాట్లాడితేనా గ్రామర్ మిస్టేక్. సార్ అలాంటి టైంలలో మర్చెంట్ ఆఫ్ వెనస్ సీన్ వైజ్గా చెప్పారు. టుడే సీన్ నెంబర్ 1, సీన్ నెంబర్ 2. అండ్ అందులో ఉన్న క్యారెక్టర్స్ ఏంటి అంటే ఆంటానియో, బేసానియో, అషైలా ఒక్కొక్క పాత్ర కోసం మళ్ళీ ఇంట్రడ్యూస్ చేశారు సార్. ఒక సినిమాటిక్గా చెప్పారు. అది ఒకటి. మీ ద్వారా ఇంకొక హెల్ప్ ఏంటి అంటే మీరు ఇచ్చినటువంటి మ్యాథమెటిక్స్ స్కూల్లోనే లేరు. ఇంటి దగ్గర ట్యూషన్ చెప్తాను అని మేము అంత మార్నింగ్ వచ్చి మీ దగ్గరికి ట్యూషన్ వచ్చాము. మేము ఎంతో కొంత సక్సెస్ అయ్యాము. మీరు ఇచ్చినటువంటి ఆ కొంచెం గైడెన్స్ వల్ల ఇంకా ఫస్ట్ నుండి చెప్తే ఎక్కడి వరకు వచ్చే వాళ్ళము మాకు తెలియదు. కాకపోతే లాస్ట్ మూమెంట్లోనైతే బార్డర్ పైనకి వచ్చాము. ఆ బార్డర్ పైన ఇప్పుడు మాకు లైఫ్ అనేది బిల్డ్ అయింది. అది నాకు చాలా హెల్ప్ఫుల్ అయ్యారు. ఏంటి అంటే ఇదే టీచింగ్ ఫీల్డ్ ఎంచుకోవడానికి నాకు వన్ ఆఫ్ ది రీజన్ అయింది మీరందరూ ఇచ్చినటువంటి ఇన్స్పిరేషన్. ముఖ్యంగా పద్మా మేడం గారు ఇక్కడ లేరు. పద్మా మేడం గారు చెప్పినటువంటి బయోసైన్స్, ఇప్పుడు నా మెథడ్ కూడా బయోసైన్స్ అంటే ఇంగ్లీష్. నాకేంటి ఇంగ్లీష్ ఏదైతే రాదనుకున్నారో ఇప్పుడు నేను నా మెథడ్ అంటే ఇంగ్లీష్ అండ్ బయోసైన్స్. ఇప్పుడు అందులోనే నేను రాణించగలుగుతున్నాను. సార్ శశిధర్ సార్ అంటే మాకు ఇంగ్లీష్ టీచర్ అవైలబుల్గా లేని టైంలో మీరు వచ్చి మాకు ఎంతో కొంత హెల్ప్ చేశారని అనుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఉపన్యాసాన్ని ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ.